నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 57. ఎవరికి అనుమానమే రాలేదు. ఇక శిఖర్కి అయితే అసలు లేదు. ఒకవేళ అతడు అనుమానించినా తన కజిన్ని అనుమానిస్తాడు, కానీ నన్ను కాదు అని చెప్తుంటే రియా పెదవుల మీద డెవిల్ స్మైల్ వచ్చింది. ఈ పెళ్ళి ఆమెతో జరగకపోవడం నీకెంత ముఖ్యమో నాకు అంతే ముఖ్యం. కాబట్టి నువ్వు ఈ పని పూర్తి చెయ్యగలవు అన్న నమ్మకం నాకుంది అని. అలా అని నువ్వు అజాగ్రత్తగా ఉండకు. శిఖర్ బాగా తెలివైనవాడు. చిన్న డౌట్ వచ్చినా తీగ లాగుతాడు. మన డొంక కదులుతుంది. ఆ తర్వాత మనం అడ్రస్ లేకుండా పోతాం. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకొని అనుక్షణం అప్రమత్తతతో ఉండు. అజ్ఞాతవాసి రియాను హెచ్చరించాడు. మీరింతలా చెప్పాలా? నాకు తెలీదు. నేను శిఖర్ని పొందడం కోసం ఏమైనా చేస్తాను. ఆ విషయం మీకు బాగా తెలుసు. కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటాను. రియా అనగానే దట్స్ గుడ్ అన్న అతడు మరో మెయిల్ ఎప్పుడు పెడుతున్నావు అడిగాడు. త్వరలోనే ఆమె సైడ్ స్మైల్ ఇచ్చింది. అట్టే టైం లేదు. పావులు వేగంగా కదుపు, లేదంటే మొదటికే మోసం వస్తుంది అన్నాడు అతడు. అలాగే, డోంట్ వరీ కాన్ఫిడెంట్తో చెప్పింది రియా. టేక్ కేర్ అన్న అతడు కాల్ కట్ చేశాడు. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలింది రియా. ఆమెలో కన్నింగ్ ఆలోచన మొదలవ్వగానే నిద్ర ఎక్కడికో పారిపోయింది. చల్లగాలి కోసం బాల్కనీకి వచ్చింది. అప్పుడే శిఖర్ గేట్ తీసుకొని లోపలికి వస్తూ కనిపించాడు. ఇప్పుడు కూడా వీడు సంయుక్త దగ్గరికి వెళ్ళి వస్తున్నాడా? అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదేలా వీడిని రానిచ్చింది? ఇంకా వీళ్ళ మధ్య మాటలు సాగుతున్నాయా? అతడు అన్నట్టు నేను మరి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇతని మీద నిఘా పెంచాలి. ఇంట్లోకి వస్తున్న శిఖర్ను చూసి కచ్చాగా అనుకుంది రియా. తన గదికి వెళ్తుంటే సార్ వెనక నుండి పిలిచింది. ఏంటి? తల తిప్పి ఆమెను చిరాగ్గా చూశాడు శిఖర్. దాన్ని మెరిసే కళ్ళతో చూస్తాడు. నన్ను చూడగానే ముఖం చిట్లిస్తాడు. అదేమో బెల్లం, నేనేమో అల్లమైనట్టు ప్రవర్తిస్తాడు కోపంతో అనుకుంది. ఇది ఎంతకాలం? కొద్ది రోజులే కదా. మనసుకు సమాధానం చెప్పుకుంది రియా. ఏంటి పిలిచావు? ఆమె మాట్లాడకపోవడం చూసి విసుక్కున్నాడు శిఖర్. రేపు ఆఫీస్ ఎన్నింటికి వెళ్తున్నాం? ఏదో ఒకటి అడగాలి కాబట్టి అతన్ని అడిగింది రియా. శిఖర్ కళ్ళు బాగా చిన్నవైపోగా రియాని సీరియస్గా చూశాడు. అతని చూపుకి ఆమె గొంతులో గుటికపడింది. అంటే సార్, మీరు నిన్న చాలా ఆలస్యంగా వచ్చారు కదా, అలాగే రేపు కూడా ఆలస్యంగా వస్తారేమోనని చిన్నగా నసిగింది. ఎప్పటిలాగే వెళ్తున్నాం అనేసి తన గదికి వెళ్ళి తలుపు వేసుకున్నాడు శిఖర్. అలా అతడు ఆమె ఉండగానే తలుపేసుకోవడం ఆమెకు అవమానంగా అనిపించింది. ఆమె ఈగో హర్ట్ అయింది. వీడికి ఎంత పొగరు! నా ముఖం మీద తలుపు వేశాడు. చెప్తే వీడి పని. అయినా ఇంకా ఎన్ని రోజులే వీడి బలుపు. వీడి చేత నా మెడలో 3 ముళ్ళు వేయించుకొని వీడి ముక్కుకు తాడు వేసి 3 చెరువుల నీళ్లు తాగిస్తాను. వీడిని నా కొంగుకు ముడివేసుకొని నా వెనకాల హచ్ కుక్కలా తిప్పుకుంటాను. అప్పుడు తెలుస్తుంది ఈ రియా అంటే ఏంటో. నన్ను నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో. రోషంతో కసిగా అనుకున్న ఆమె అహహా అని డెవిల్ స్మైల్ ఇచ్చింది. రుసరుసలాడుతూ తన గదికి వచ్చి తలుపు వేసుకుంది. అవమాన భారంతో ఆమె మనసు రగిలింది. ఇక ఆలస్యం చేయకూడదు. దానికి ఫైనల్ కోటింగ్ ఇవ్వాలి. అప్పుడే వీడి పొగరు అణుగుతుంది. నా దారిలోకి వస్తాడు అనుకున్న రియా ఫాస్ట్గా మెయిల్ రాసి ఎవరికో సెండ్ చేసింది. అంతేకాదు, దానిని అర్జెంటుగా ఎవరికి పంపాలో వాళ్ళకు పంపమని మెసేజ్ పెట్టింది. అతడు అలాగే చేశాడు. ఆ విషయాన్ని తిరిగి రియాకి మెసేజ్ చేశాడు. అప్పటికి కానీ ఆమె మనసు కుదుటపడలేదు. మరికొద్ది రోజుల్లో తన కల నిజం కాబోతోంది అనుకొని మురిసిపోతూ నిద్రకు ఉపక్రమించింది రియా. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే శిఖర్ రియాతో ఆఫీస్కి వెళ్ళాడు. కాస్త పొద్దెక్కాక ఫలానా షాపింగ్ మాల్లో షాపింగ్ చేస్తున్నాం, నువ్వు త్వరగా రా అని హర్షవర్ధన్ శిఖర్కి మెసేజ్ పెట్టాడు. అది చూసుకొని ఆ మాల్కి వచ్చాడు శిఖర్. ఏంట్రా ఇంత ఆలస్యం? అంది మృదుల. మామ్, చిన్న పని ఉంటే అది చూసుకొని వచ్చాను అన్న అతడు సంయు కోసం వెతికాడు. ఆమె కనిపించలేదు. ట్రయల్ రూమ్లో ఉందేమో అనుకున్నాడు. ఎంతకీ తను కనిపించకపోయేసరికి అత్త, సంయు రాలేదా అన్నాడు. లేదురా డల్గా చెప్పింది మాధవి. అదేంటి? పెళ్లి బట్టలు కొనాలి, మీ ఇద్దరూ ఉండాలి అన్నారు. అందుకేగా నేను ఆఫీస్లో పని వదిలేసి వచ్చాను. మరి అలాంటప్పుడు సంయు రాకపోవడం ఏంటి? అది రానప్పుడు నన్నెందుకు రమ్మన్నారు? సంయు రానందుకు అతనికి చాలా కోపం వచ్చింది. అది ఎవరి మీద చూపించాలో తెలియక ముఖం అదోలా పెట్టాడు. నేను అదే మాట సంయుతో అన్నాను శిఖి. నా కొంట్లో బాగోలేదు, నేను రానని మొండికేసింది.
సరేలే, ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇక్కడికి వచ్చి సరిగ్గా షాపింగ్ చేయలేదు అనుకొని దాన్ని తీసుకురాలేదు. దాన్ని తీసుకొని రేపు మరోసారి షాపింగ్కి వెళ్దాం అనుకొని మేం మాత్రం వచ్చాం. దాని ఒక్కదాని షాపింగ్ పక్కన పెట్టేసి మిగతాదంతా ఈరోజు పూర్తి చేయాలి అనుకుంటున్నాం. నీకు కావలసినవి కూడా ఈరోజు కొనేస్తే అయిపోతుంది. నువ్వు ఎలాగూ వచ్చావు కదా, మళ్ళీ రేపు రమ్మంటే రావడానికి ఇబ్బంది పడతావేమో అంది మాధవి. సంయు సంయుకి ఆరోగ్యం బాగోలేదు అంటే అతనికి నమ్మబుద్ధి కాలేదు. పక్కకు వెళ్ళి కాల్ చేశాడు. ఆమె లిఫ్ట్ చేయలేదు. పడుకుందేమో అనుకున్నాడు. కానీ ఈ విషయం కూడా అతనికి నమ్మాలి అనిపించలేదు. అంకుల్, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? హర్షవర్ధన్ దగ్గరకు వచ్చి అడిగాడు. అతడు తన కోసం షాపింగ్ చేస్తూ ఇదిగో తీసుకో అని శిఖర్కి తన ఫోన్ ఇచ్చాడు. అది తీసుకొని పక్కకు వచ్చి అందులో నుండి సంయుకి కాల్ కలిపాడు శిఖర్. ఆమె వెంటనే లిఫ్ట్ చేసి హలో నాన్న, అప్పుడే మీ షాపింగ్ అయ్యిందా అడిగింది. శిఖర్కి కోపం నశాలానికి అంటింది. నువ్వు షాపింగ్కి ఎందుకు రాలేదు సీరియస్గా అడిగాడు. శిఖర్ గొంతు వినగానే ఆమెకు వెన్నులో వణుకు మొదలైంది. కంగారు పడుతూ ఈ ఫోన్ అన్నది కదా, నీ దగ్గరికి ఎలా వచ్చింది భయంగా అడిగింది. ఎలా వస్తే ఏంటి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అతని స్వరం మరింత గంభీరంగా మారింది. అంటే బావా, నాకు కొంచెం తలనొప్పి, అందుకే రాలేదు నంగిగా చెప్పింది. ఓ రియల్లీ, వెటకారం ఆడాడు. దాంతో సంయుక్త మాట మూగబోయింది. నువ్వు ఎందుకు రాలేదో నాకు తెలుసు. నువ్వు రానప్పుడు నాకు మెసేజ్ పెట్టాలి కదా. నేను నా పనులన్నీ మానుకొని నీకోసం వచ్చాను. తీరా చూస్తే మాల్లో నువ్వు లేవు. నువ్వు రాకూడదు అనుకుంటే నాకు ఒక ఫోన్ కాల్ చేస్తే సరిపోయేది కదా. ఆ మాత్రం చేయలేనంత బిజీగా ఉన్నావా? కోపంతో ఆమె మీద గట్టిగా అరిచాడు. ఏంటో, అందరూ నన్ను కోపగించుకునే వాళ్ళే, అందరూ నన్ను భయపెట్టాలని చూసేవాళ్ళే. ఎవరూ నన్ను అర్థం చేసుకోరు. ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది సంయుక్త. సంయు బాధతో గొణికిన మాటలు శిఖర్కి వినిపించాయి. వాటి అర్థమేమిటో కొద్ది కొద్దిగా బోధపడుతుంటే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సెల్ ఫోన్ హర్షవర్ధన్కి ఇచ్చేసి మామ్, అర్జెంటు పని ఉంది, ఐ హ్యావ్ టు గో అన్న అతడు మీరు మీ షాపింగ్ కంప్లీట్ చేయండి, నేను రేపు సంయుతో కలిసి చేస్తాను అనేసి ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా అక్కడి నుండి ఫాస్ట్గా బయటపడ్డాడు. పార్కింగ్ ఏరియాకి వచ్చి అక్కడ ఉన్న తన కారులో కూర్చోగానే ముందు భార్గవికి కాల్ చేశాడు. అతడు లిఫ్ట్ చేయగానే మెయిల్స్ వచ్చాయా అడిగాడు. అతని గంభీర స్వరానికి దడుచుకున్న భార్గవ్, సార్, ఒకటి వచ్చింది, అది కూడా నిన్న మధ్యరాత్రి. నేను వెంటనే మీకు ఫార్వర్డ్ చేశాను, మీరు చూసుకోలేదా అన్నాడు. అవునా? ఒకలాంటి నివ్వెరపాటుకి గురయ్యాడు శిఖర్. తనకు ఆఫీస్ తరఫు నుంచి వచ్చిన మెయిల్స్ చాలా ఉండడంతో మరోసారి ఫార్వర్డ్ చేయమని భార్గవ్కి చెప్పాడు. అలాగే సార్ అని ఫార్వర్డ్ చేశాడు భార్గవ్. శిఖర్ కారులో ఉండి ఆ మెయిల్ చదివాడు. కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి. మెడ మీద నరం పొంగింది. నా సమయుని ఇంతలా బెదిరించి భయపెట్టేవాళ్ళు ఎవరు ఉన్నారు ఆలోచనలో పడ్డాడు. అది కూడా నన్ను పెళ్లి చేసుకోకూడదని హెచ్చరిస్తూ ఈమెయిల్ పెట్టారు అంటే వాళ్ళకి ఎంత ధైర్యం అని డీప్గా థింక్ చేశాడు. అతనికి సూచాయగా వాళ్ళెవరు అన్న విషయం బోధపడింది. కానీ కరెక్ట్గా వాళ్ళే అయి ఉంటారని గాఢంగా విశ్వసించడానికి ప్రూఫ్ లేదు. ఎక్కడో ఏదో తేడా కొడుతోంది, ఏదో లింక్ మిస్ అవుతోంది. అదేంటో అర్థం కావడం లేదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల అతనికి చిన్నగా తలనొప్పి మొదలైంది. దాంతో తన కుడి చేతి మునివేళ్లతో చిన్నగా నుదురు రుద్దుకున్నాడు. మళ్ళీ భార్గవ్కి కాల్ చేశాడు. సార్ చెప్పండి అన్నాడు అతడెంతో వినయంగా. ఈ మెయిల్ ఎక్కడి నుండి వస్తున్నాయో కనుక్కోమన్నాను కదా, కనుక్కున్నావా ఆరగా అడిగాడు. అదే పనిలో ఉన్నాను సార్ భార్గవ్ అనగానే డూ ఫాస్ట్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు వాళ్ళు ఎవరో తెలియాలి సీరియస్గా చెప్పాడు శిఖర్. అలాగే సార్, సాధ్యమైనంత త్వరగా తెలుసుకొని మీకు చెప్తాను. నిజానికి మీరు చెప్పినప్పటి నుండి నేను అదే పనిలో ఉన్నాను హానెస్టీగా చెప్పాడు భార్గవ్. త్వరగా అట్టే టైం లేదు. అవతల నాకు చాలా పెళ్లి పనులున్నాయి. ఈ తలనొప్పితో నేను కుదురుగా ఉండలేకపోతున్నాను విసుక్కున్నాడు. సార్, మీరు టెన్షన్ పడకండి భార్గవ్ అంటూ ఉండగానే కాల్ కట్ చేశాడు శిఖర్. ఇంకా అతనికి ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు. తిన్నగా సంయుక్త దగ్గరికి వచ్చాడు. ఆమె బాగా ఏడ్చినట్టుంది. ముఖమంతా ఉబ్బిపోగా నిద్రపోతూ కనిపించింది. అతడు ఆమెను అలాగే చూస్తూ నిలబడ్డాడు.
నిలబడ్డాడు. నిద్రలో వణకడం, ఏదేదో గొనకడం చేస్తోంది. ఆమె శరీరం చిన్నగా కంపిస్తోంది. అనుమానం వచ్చి ఆమె నుదుటిపై చెయ్యి పెట్టి చూశాడు. ఒళ్ళు వెచ్చగా తగిలింది. గొంతు దగ్గర చెయ్యి పెట్టాడు. అతని చల్లని స్పర్శకే ఆమె మరింత ముడుచుకుపోయింది. విపరీతంగా భయపడిపోతూ జ్వరం తెచ్చుకుందన్న విషయం శిఖర్కి అర్థమైంది. వెంటనే ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేశాడు. అతడు వచ్చి చెకప్ చేసి టాబ్లెట్ ఇచ్చాడు. అలాగే నుదుటిపై తడిగుడ్డ పెట్టమన్నాడు. ఏ విషయమైనా నాకు చెప్పమని అన్నాను కదా, అయినా ఈ తింగర్ది వినిపించుకోకుండా ఇలా జ్వరం తెచ్చుకుంది అన్న కోపం శిఖర్కి చాలా ఉంది. సంయుక్తని చిన్నగా లేపి టాబ్లెట్ వేసి మళ్ళీ పడుకోబెట్టాడు. అతడు లేచి వెళ్తుంటే మగత నిద్రలో ఉన్న సంయు అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది. దాంతో అతడు వెళ్ళడం మాని ఆమె తలపై తడిగుడ్డ మారుస్తూ అక్కడే పక్కన కూర్చున్నాడు. ఆమె నిద్రలో ఉలికి పడడం అతనికి తెలుస్తూనే ఉంది. ఆమె చెయ్యిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. సంయు, నీకు తోడుగా నేనున్నానని చెప్తుంటే నీకెందుకు అర్థం కావడం లేదు? బాధతో మనసులో వాపోయాడు. అతడు ఆమెను అలా చూడలేకపోతున్నాడు. అతని స్పర్శ ఆమెకు ధైర్యాన్నిస్తుంటే హాయిగా నిద్రపోయింది. అలా ఎంతసేపు పడుకుందో ఆమెకే తెలియదు. మెలకువ వచ్చేసరికి చీకటి పడింది. లేచి లైటు వేద్దాం అనుకునే లోపు ఆ గదిలో లైటు వెలిగింది. ఒక్కసారిగా ముఖంపై వెలుతురు పడడంతో ఆ వెలుతురు భరించలేని దానిలా కళ్ళు గట్టిగా మూసింది సంయుక్త. లేచావా అన్న మాట విని చిన్నగా కళ్ళు తెరిచింది. ఆమెను చూస్తూ ఉన్న శిఖర్ కనిపించాడు. ఆ సమయంలో అతన్ని అక్కడ చూసి తత్తరపడింది. బావా, నువ్వేంటిక్కడ? లో వాయిస్తో అంది. తర్వాత చెప్తాను, ముందు నోరు కడుక్కొనిరా, సూప్ తాగుదు కానీ అన్నాడు. బుద్ధిగా తల ఆడించింది. వాష్రూమ్ యూజ్ చేసుకొని వచ్చింది. సమయం మంచం మీద కూర్చుంటే దానికి ఎదురుగుండా టీపాయ్ మీద కూర్చొని సూప్ తాగించబోయాడు శిఖర్. నేనేమీ చిన్నపిల్లను కాను, ఇలా ఇవ్వు, నేను తాగుతాను ఉడుకుబోతుతనంతో అంది. కొట్టానంటేనా అని ఆమె మీదికి చెయ్యి ఎత్తాడు శిఖర్. నిజంగా కొట్టేస్తాడేమోనని భయపడి ముఖం పక్కకు తిప్పి కళ్ళు గట్టిగా మూసింది. ఎంతకీ అతని చెయ్యి ఆమె చెంపను తాకకపోయేసరికి చిన్నగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. అతడు చేతితో కొట్టలేదు కానీ అతని చూపులు కొట్టేలా ఉన్నాయి. తడుచుకొని, ఈసారి మాట్లాడితే నిజంగానే నాకు దెబ్బలు పడతాయి అనుకున్న సమయు, ఆకలేస్తోంది తాగించు, బుంగమూతి పెట్టింది. ఆమె అమాయకమైన ముఖం చూస్తే అతడికి నవ్వు వచ్చింది కానీ నవ్వలేదు. అదే సీరియస్నెస్ మెయింటైన్ చేశాడు. చిన్నగా స్పూన్తో తాగిస్తూ ఉంటే తాగేసింది. ఈ టాబ్లెట్ వేసుకో ఆమె చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఇదెందుకు? నేను బాగానే ఉన్నాను కదా. తను టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలో అర్థం కాక బిత్తర చూపులు చూసింది. ఏంటి, నువ్వు బాగానే ఉన్నావా అంటుంటే అతని కళ్ళు చిన్నవైపోయాయి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, నా స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.